నమస్తే దోస్తులు అందరికి. ఈ రోజు అయితే నేను మిల్ మేకర్లు తోని టమాటాతోని శనగపిండి అలాగే కార్న్ఫ్లోర్ తోని వెరైటీగా కర్రీ చేయబోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కర్రీ ఎలా చేయాలో చూసాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక దోశ ఒక చిన్న గిన్నె తీసుకొని ఇంత కార్న్ఫ్లోర్, ఇంత శనగపిండి, ఇంత కారము, గరం మసాలా, ఇంత ఉప్పు, ఇంత పసుపు, ఇంత ధనియాల పొడి వేసి బాగా ఒకసారి కలిపి వేసుకొని గడ్డలు లేకుండా మంచిగా కలిపి గిన్నెల మంచిగా పక్కన పెట్టేసుకొని ఇక ఇంకో 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలు మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాక మిల్ మేకర్లను ఒకసారి మంచిగా కడిగేసి, ఎందుకంటే మిల్ మేకర్ వల్ల ఇసుక చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉంటాయి. సో మిల్ మేకర్లు అయితే మధ్యలో మంచిగా నీళ్ళు పోసి మంచిగా కడిగేసి ఒకసారి తర్వాత ఇన్ని మిల్ మేకర్లను వేసుకొని ఇన్ని నీళ్ళు పోసి నానబెట్టినాక ఇక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా వేసి మంచిగా ఒకసారి కలుపుకొని టమాటా మంచిగా నూనెలో ఉడికినాక మిల్ మేకర్లను దాంట్లో వేసేసి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి, కార్న్ఫ్లోర్, కారము, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి ఒక్కసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు చిన్న స్లిమ్ల మంట పెట్టేసి మంచిగా ఉడికినాక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే మంచి మంచి వంటకాలు అయితే మన ఛానల్లో పెడుతున్నాను. జర మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా దోస్తులు ఇక మా ముసలం గురించి చిన్న ముచ్చట చెప్తా ఊరుకోరు. ఇక మా ముసలోడు యమలోకం నుండి చిత్రగుప్తుందని మంచిగా బాధకాన్ని ముచ్చట్లు పెట్టుకుంటా జర దోస్తాన్ని తీసుకొని యమలోకం నుండి టెలిస్కోప్ తోని చిత్రగుప్తుని రిక్వెస్ట్ చేయంగా ఇస్తే నేను వంటకాలు ఏం చేస్తున్నానా అని నా స్టవ్ కు సూటి పెట్టి ఎంబడే యమలోకంలో శాటిలైట్ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసే వారికి ఎవర్రా కొత్త నంబర్ నుంచి ఫోన్ చేసి నాకు అని చూడంగానే ఏమరా వారి పోయిడా ఓ మనవడా నేను మీ తాతండ్రా అనగానే మాట్లాడేది ఇక బగ్గా వంటలు చేసుకొని తింటాను అనగానే నేను ఎంబడే మా ముసలమ్మని మంచిగా చూసుకో, ఊరికే నా దిక్కు సూటి పెట్టి చూడకు, చిత్రగుప్తుని బాగా దోస్తగాని పెట్టి బాతకాయలు పెట్టి బాగానే నన్ను చూస్తాను కానీ మా ముసలమ్మని మంచిగా చూసుకో, నీ తద్దినాకైతే మంచిగా నీకు ఇష్టమైన వంటలని చేసి పెడతా అనగానే మా ముసలుడు ఫుల్ ఖుషి అయిపోయి ఫోన్ పెట్టేసిండు. గిట్టు ఉంటది. ఇక మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇక ఉడుకుడుకు బువ్వలో పెట్టుకొని తింటే ఉంటది. మళ్ళా రోజు ఇదే వేసుకొని తినాలన్నంత కమ్మగా ఎడిక్ట్ అయిపోయేంత కమ్మ ఉంటది. జీవితంలో వచ్చే కష్టాలన్నీ అందరికీ తీరిపోవాలి, కాలువలో కొట్టుకోవాలి, ఆఖరికి సముద్రంలో కలిసిపోవాలి, అందరి కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటా ఆ ఇంకనే స్వామిని మొక్కుకుంటున్నా. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టారు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే చూసేద్దాం మరి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టారు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.